ఇప్పుడున్నటువంటి వెదర్ అప్డేట్ ఒకసారి చూస్తే మనకి రాను రాను కొంచెం చలి తీవ్రత ఏదైతే ఉందో క్రమంగా కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. కానీ విజయవాడ, ఏలూరు, గన్నవరం ఇలాంటి ఏరియాల్లో ఉదయం పూట ఈ ప్రయాణాలకి గానీ, ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఫ్లైట్స్‌కి దిగడానికి పొగమంచు కారణం చేత ఉదయం 8 గంటల వరకు చాలా రద్దీగా ఉండాల్సినటువంటి విమానాశ్రయాలు కూడా చాలా లేట్‌గా నడుస్తున్నాయి. కేవలం ఈ పొగమంచు కారణం వల్ల. ఉదయం 8 గంటలు దాటిన తర్వాత నుంచి కొంచెం మనకి ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో అయి క్రమంగా పెరగటం వలన చలి అనేది స్లోగా తగ్గుతుంది. అలాగే తెలంగాణలో కూడా చలి అనేది కొంచెం క్రమంగా తగ్గుతుంది. కానీ ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి పాడేరు, మన్యం జిల్లాల్లో మాత్రం చలి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇంకొంచెం పెరుగుతూనే ఉంది. సో, మరి మీ ప్రాంతంలో చలి తీవ్రత ఎలా ఉందో కొంచెం కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.